హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2007లో విడుదలైన ద సీక్రెట్ ఆఫ్ ద మ్యాజిక్ గాడ్ అనే చైనీస్ కామికల్ ఫ్యాంటసీ ఫీల్ గుడ్ కామెడీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. మూవీ స్టార్టింగ్ లో వరల్డ్ స్పేస్ స్టేషన్ లో ఒక పెద్ద శాటిలైట్ అయితే గాల్లోకి వదులుతారు. సైంటిస్ట్ అందరూ కూడా వరల్డ్ స్పేస్ సెంటర్ లో కూర్చొని ఆ శాటిలైట్ ఎటువైపు ఎలా వెళ్తుందని అబ్జర్వేషన్స్ అన్నింటినీ కూడా నోట్ చేస్తూ ఉంటారు. అదే టైంకి అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక పెద్ద మెటరాయిడ్ అయితే వచ్చి ఆ శాటిలైట్ కి తగులుకోవడం వల్ల వీళ్ళు అసలు అనుకోని విధంగా ఆ శాటిలైట్ అయితే కుప్పకూలిపోతుంది. కానీ అదే టైంకి ఓ 11 ఏళ్ళ చిన్న పిల్లోడు అయితే తన స్పేస్ షిప్లో చాలా వేగంగా ఆ ప్లేస్కి వచ్చి శాటిలైట్లో కూర్చున్న సైంటిస్ట్తో పాటు శాటిలైట్ని కూడా సేవ్ చేయగలుగుతాడు కరెక్ట్ టైంకి. ఇంకేముంది, వెంటనే కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్ కూడా అంతే వేగంగా ఈ బుట్టోడి దగ్గరికి వచ్చి మేజర్ మీరు ఈసారి కూడా పనిని తీస్తారు, కరెక్ట్ టైంకి వచ్చి సైంటిస్ట్ అందరి ప్రాణాలని కాపాడినందుకు చాలా థ్యాంక్స్, కంట్రీ ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటుందని తెగ పొగిడేస్తూ ఉంటాడు. మీడియా వాళ్ళందరూ కూడా ఈ బుట్టోడి ఫొటోస్ అన్నిటినీ కంటిన్యూస్గా క్యాప్చర్ చేసేస్తూ ఉంటారు. ఏ హీరోకి కూడా ఇవ్వనంత ఎలివేషన్ ఇంకా బిల్డప్ అయితే ఇస్తారు. అదే టైంకి బుడ్డోడు వాళ్ళ నాన్నమ్మ అయితే అక్కడికి వచ్చి నువ్వేంట్రా ఇంకా బట్టలు వేసుకోలేదు, టైం అవుతుంది, నిద్రలేగు అని నిద్ర అయితే లేపుతుంది. అప్పుడే మనకి తెలుస్తుంది రేమండ్ అనే ఈ చిన్న పిల్లోడికి ఇప్పటి వరకు వచ్చిన కళని మనకి ఇప్పటి వరకు కూడా చూపించారని. మరి ఇంత రియలిస్టిక్ కళ నాకు కూడా ఎప్పుడు రాలేదనుకుంటా. మీకు ఎప్పుడన్నా ఇలాంటి హై బడ్జెట్ హై క్వాలిటీ కళలు ఏమైనా వచ్చి ఉంటే కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దు. ఇంకా రేమండ్ అనే ఈ చిన్న పిల్లోడే మన మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్. రేమండ్ వాళ్ళ చెల్లి అయితే ఏంటన్నయ్య నువ్వు ఇంకా పడుకొని ఉన్నావా, అమ్మ నాన్న ఇద్దరు కూడా వేరే ఊరు వెళ్ళడానికి ప్రయాణం మొదలు పెట్టేశారు, వారి కార్లో ఇప్పటికే ఇక్కడి నుంచి కదిలిపోయి ఉన్నారు, నువ్వు కనీసం వాళ్ళకి ఆఖరి గుడ్ బైని కూడా చెప్పలేదని చెప్పేసరికి రేమండ్ వెంటనే గబగబా తయారైపోయి సైకిల్ తొక్కుంటూ వాళ్ళ మమ్మీ వాళ్ళ కార్ వెనకాలే ఫాలో అవుదాం అనుకుంటాడు. కానీ ఈ లోపే రేమండ్ వాళ్ళ నానమ్మ ఏంట్రా గోర్లు కట్ చేసుకోకుండా స్కూల్కి వెళ్తున్నావని అడుగుతుంది. ఏం పర్లేదులే నానమ్మ, లంచ్ బ్రేక్లో నేను ఈ గోర్లని స్నాక్స్ లాగా తినేస్తానని చెప్పి వాళ్ళ మమ్మీ వాళ్ళ కార్ వెనక్కి అయితే వచ్చి ఆఖరికి వాళ్ళ మమ్మీని కలవగలుగుతాడు. సారీ అమ్మ, టైంకి లేకపోయాను, బాగా నిద్ర వచ్చేసింది అందుకే పడుకున్నానని చెప్తాడు. ఏం పర్లేదు లేరా, నువ్వు పడుకుంటే పడుకున్నావు కానీ మేము ఊరు వెళ్తున్నాము, నానమ్మని ఇబ్బంది పెట్టద్దు, టైంకి హోంవర్క్ చేసుకుని టైంకి తిను, బాగా ఉండు, మేము ఇంకొక 5 రోజుల్లో వచ్చేస్తామని వాళ్ళ అమ్మ నాన్న అయితే కార్ని పోనిచ్చేస్తారు. తర్వాత మనకి రేమండ్ యొక్క స్టడీ గ్రూప్ని చూపిస్తారు. రేమండ్తో కలిపి ఇంకొక 4 అంటే టోటల్గా 5 ఈ స్టడీ గ్రూప్లో ఉంటారు. స్టడీ గ్రూప్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఒకరి నుంచి ఒకరికి నాలెడ్జ్ని షేర్ చేసుకొని అందరికందరూ కూడా కలిసిమెలిసి చదువుకోవాలి. ఈ ఒక్క స్టడీ గ్రూపే కాదు, వాళ్ళ స్కూల్ మరెన్నో స్టడీ గ్రూప్స్ని కూడా నియమించి ఉంటుంది. ఈ స్టడీ గ్రూప్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే మన రేమండ్ లాంటి ఒక తెలివి తక్కువ దద్దం ఉన్నాడంటే, హోంవర్క్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నాడంటే కనీసం 4 ఒక్కడైనా వచ్చి మన రేమండ్కి హోంవర్క్ ఎలా చేయాలని చదువు మీద కొంచెమన్నా ఇంట్రెస్ట్ తెప్పించగలుగుతాడేమో అని ఇలాంటి ఒక ప్లాన్ని వేసి ఉంటారు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు. రేమండ్ అయితే తన స్టడీ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా రాత్రి తనకి వచ్చిన అద్భుతమైన కళని చెప్తాడు. కానీ వాళ్ళందరూ కూడా అది సరే కానీ ఇవాళ హోంవర్క్ చేసావా, మ్యాథ్స్ మ్యామ్ కానీ హోంవర్క్ అడిగి నువ్వు చేయలేదని చెప్పావంటే తర్వాత మేమందరం కూడా నేను చిత్తకొట్టి వదిలేస్తామని అంటాడు. చూద్దాంలే, మ్యాథ్స్ మ్యామ్ నన్ను అడగను కూడా అడగదు, నా పేరు కూడా ఆవిడకి తెలియదని రేమండ్ అనుకుంటాడు. కానీ బ్యాడ్ లక్ దంచి కొడుతున్నట్టు మ్యాథ్స్ టీచర్ అందరికన్నా ముందు మన రేమండ్ని పిక్ చేస్తుంది. క్లాస్లో రేమండ్ని నుంచోపెట్టి బోర్డు దగ్గరికి వచ్చి మరీ సమ్ సాల్వ్ చేయమని అడుగుతుంది. రేమండ్కి ఏమో ఆ సమ్ ఎలా సాల్వ్ చేయాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటాడు. టీచర్కి ఆఖరికి తెలిసిపోతుంది రేమండ్ హోంవర్క్ చేయకుండా స్కూల్కి వచ్చాడని. అందుకే వాళ్ళ స్టడీ గ్రూప్ యొక్క లీడర్ని నుంచోపెట్టి ఎందుకు రేమండ్ హోంవర్క్ చేయలేదని క్వశ్చన్ చేసినప్పుడు రేమండ్ వాళ్ళ మమ్మీ ఊరెళ్ళింది అందుకే చేయలేకపోయాడేమో అని చెప్పింది. లేదు మ్యామ్, వాడికి మ్యాథ్స్ అంటే అసలు ఇష్టం లేదు, మ్యాథ్స్ని చూసి చూడంగానే వాడికి వామిటింగ్ వచ్చేస్తుంది. లేదు మ్యామ్, వాడికి చేపలు పట్టడం తప్ప ఇంకేమీ రాదని ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క రీజన్ని ఇస్తూ మన రేమండ్ యొక్క పరువును అయితే క్లాస్లో అందరి ముందు తీసేస్తారు. టీచర్ అందరినీ కామ్గా ఉండమని చెప్పి రేమండ్ చదువులో వెనకబడినా సరే తను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మీ అందరికన్నా ముందే ఉంటాడు, ఇలాగ తెలివి తక్కువ వాళ్ళందరి మీద జోకులు వేసి నవ్వడం చాలా పెద్ద తప్పని అందరికీ కూడా బుద్ధి చెప్తుంది. రేమండ్ యొక్క బ్యాడ్ పర్ఫార్మెన్స్ వల్ల తన స్టడీ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరి స్టార్స్ కూడా తగ్గించేస్తారు. మరీ ముఖ్యంగా రేమండ్కి ఒకే ఒక స్టార్ అయితే వస్తుంది. దానివల్ల మిగిలిన వాళ్ళందరూ కూడా అప్సెట్ అయితే వదిలేసి వెళ్ళిపోతారు. కానీ రేమండ్ హ్యాపీగానే ఉంటారు, కనీసం ఒక్క స్టార్ అన్న వచ్చింది కాబట్టి. రేమండ్ అతని స్పేస్ షిప్ యొక్క డిజైన్ని తన గ్రూప్కి చూపించి మనం గ్రూప్ ప్రాజెక్ట్గా ఇదే చేద్దామని అడిగినప్పుడు వాళ్ళ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా అస్సలు కుదరదు, ఇంత కష్టమైన స్పేస్ షిప్ చేయడం మన కళ్ళ కూడా సాధ్యం కాదు, ఇంకా నీ వల్ల అస్సలు కాదని రేమండ్ని బాగా ఇన్సల్ట్ చేసి అక్కడి నుంచి పంపేస్తారు. రేమండ్ తన ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా తన్ని నమ్మకపోవడంతో కొంచెం అప్సెట్ అయ్యి ఇంటికి వచ్చేస్తే వాళ్ళ నాన్నమేమో రేమండ్కి బాటిల్ గార్డ్ ఏదో ఒక వెజిటబుల్కి సంబంధించిన మ్యాజికల్ స్టోరీని చెప్తూ ఉంటుంది. కానీ రేమండ్ ఆ స్టోరీని అస్సలు నమ్మడు. ఎందుకంటే ఒక వెజిటబుల్కి మ్యాజికల్ పవర్స్ ఉండడం ఏంటి, ఇలాంటి స్టోరీ ఒక పిచ్చి స్టోరీ, నేను విననని చెప్పి వాళ్ళ నాన్నమ్మ గోలని భరించలేక దగ్గరలో ఉన్న ఒక చిన్న ఫారెస్ట్కి అయితే సైకిల్ని తొక్కుంటూ వస్తాడు. రేమండ్ ఫిషింగ్ చేయడానికి అయితే ఈ ప్లేస్కి వస్తాడు. కానీ అతనికి ఎటువైపు వెళ్ళాలన్న దారి అయితే తెలియట్లేదు. అదే టైంకి కొన్ని పక్షులు
పక్షులైతే వచ్చి రేమండ్కి దారిని చూపిస్తూ ఉంటాయి. అదే టైంకి ఒక కప్ప కూడా వచ్చి రేమండ్ వెనకాల పడుతుంది. రేమండ్ కూడా దాని వెనకాల పడతాడు. పరిగెత్తుకుంటూ దాన్ని ఫాలో అవుతూ ఒక నది దగ్గరికి అయితే వచ్చేస్తాడు. రేమండ్ కష్టం అస్సలు పడకుండా చేపలన్నింటినీ కూడా పట్టేద్దాం అనుకుంటాడు. అందుకే ఆ ఫిషింగ్ రోప్ని అయితే నీళ్ళ లోపలికి పెట్టి అతనైతే బ్రిడ్జ్ పైన పడుకుని పోతాడు. చాలాసేపటికి తన రోప్ అయితే ఊగిపోతూ ఉంటుంది. అబ్బా చేప పడిందేమో అని చాలా హ్యాపీగా ఆ రోప్ని లాగుతాడు. కానీ చూస్తే అతనికి చేప కాకుండా ఒక వెజిటబుల్ అయితే కనిపిస్తుంది. ఏంటిది ఇంత వింతగా ఉందని కొంచెం భయం వేయడంతో రేమండ్ వెంటనే ఒక రాయిని తీసి దాని మీదకైతే విసురుతాడు. అదేమో వెంటనే ఆ రాయిని చేతిలో పట్టుకొని రాయిని అయితే విరిపి కింద పడేస్తుంది. చూడటానికి పొట్లకాయ ఇంకా ఆనపకాయకి క్రాస్ బ్రీడింగ్ చేసినట్టున్న ఈ వెజిటబుల్ పేరు బెయిలీ అంట. ఇదే ఈ మూవీ యొక్క మ్యాజికల్ గాడ్. దీనికి బోల్డ్ అని మ్యాజికల్ పవర్స్ కూడా ఉన్నాయి. ఇంకా నా స్టోరీ ప్రతి ఒక్క ఇంట్లో నానమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా పిల్లలకి చెప్తూ ఉంటారు. ఇంతకీ నువ్వు నా స్టోరీని విన్నావా అని క్వశ్చన్ చేస్తుంది. నిజంగా ఆ స్టోరీ నిజమేనా? చూడడానికి ఇంత అగ్లీగా ఉన్నావు, నీ దగ్గర పవర్స్ ఉన్నాయంటే నేను ఎలా నమ్ముతానని బెయిలీని ఇతను కూడా ఒక క్వశ్చన్ చేస్తాడు. బెయిలీ దానికి సమాధానం ఇస్తూ నేను నీలాంటి దద్దమ్మ లాంటి స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికే ఉన్నాను. నీలాగా కష్టపడకుండా పని ఈజీగా అయిపోవాలనుకునే వాళ్ళ దగ్గరికి వచ్చి సహాయం చేయాలనుకుంటానని చెప్పింది. రేమండ్ బెయిలీని టెస్ట్ చేద్దామని నాకు బోల్డ్ అని ఫిషెస్ కావాలని తన ఫస్ట్ విష్ని అయితే అడుగుతాడు. కానీ బెయిలీ ఆ విష్ని నెరవేర్చలేకపోతుంది. అనుకున్న నీలాంటి ఒక అగ్లీ వెజిటబుల్ దగ్గర ఏం పవర్స్ ఉండవని రేమండ్ దాని మీద నమ్మకం ఏమి ఉంచకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అదే టైంకి బెయిలీ అయితే చెప్తుంది, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రామిస్ని నువ్వు నిలబెట్టుకుంటేనే నేను మ్యాజికల్ పవర్స్ని వాడగలుగుతాను. మ్యాజికల్ పవర్స్ని వాడి నీకు హెల్ప్ చేయగలుగుతానని చెప్పింది. ప్రామిస్ కూడా ఏమంత కష్టమైంది కాదు. రేమండ్ అంట ఇప్పటి నుంచి బెయిలీ తనకి హెల్ప్ చేస్తూ ఉంది. బెయిలీ అనే ఒక మ్యాజికల్ వెజిటబుల్ అతని దగ్గర ఉందనే విషయాన్ని ఎవరికి కూడా చెప్పకూడదు. ఒకవేళ చెప్పారంటే కూరగాయని వండుకొని తినేస్తారేమో అని బెయిలీ భయపడుతూ ఉంది. ఇదే విషయంపై ఎవరికి చెప్పకూడదని ఒక ప్రామిస్ని వేయించుకున్న తర్వాత ఇవాటి నుంచి మీరైనా బాస్, నేను మీ పనోడిని అని చెప్పి అదైతే మన బాస్కి హెల్ప్ చేయడానికి సిద్ధపడుతుంది. రేమండ్ తన ఫస్ట్ విష్గా ఫిషెస్ని అడిగి ఉంటాడు కాబట్టి బెయిలీ వెంటనే తన ఫస్ట్ విష్ని నెరవేరుస్తూ దాని మ్యాజికల్ పవర్ని ప్రయోగించి నీటి లోపల నుంచి బోల్డ్ అని అందమైన చేపల్ని గాల్లో ఎగిరేలా చేస్తుంది. అవన్నీ చూడడానికి చాలా అందంగా ఉండడంతో రేమండ్కి వాటిని తినబుద్ధి కాదు. సో రేమండ్ కడుపు నింపడానికి బెయిలీ వెంటనే పిజ్జాస్, బర్గర్, శాండ్విచ్, హాట్ డాగ్స్, కేక్స్, క్రాకర్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ అని బోల్డ్ అని ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా అతని చుట్టూ తిప్పేస్తూ ఉంటుంది. రేమండ్ ఒక్కొక్క దాన్ని పట్టుకుంటూ అతనికి నచ్చినవన్నిటిని కూడా కడుపు నిండేంత వరకు ఫుల్గా తినేస్తాడు. రేమండ్ తను పట్టిన కొన్ని ఫిషెస్ని తీసుకొని వచ్చి తన ఫ్రెండ్స్కి చూపిస్తారు. కానీ ఫ్రెండ్స్ ఎవరు కూడా అతని మాటల్ని నమ్మట్లేదు. ఎందుకంటే అలాంటి ఒక చెత్త పాండ్లో ఇంత అందమైన గోల్డ్ ఫిషెస్ ఇంకా కోయి ఫిషెస్ ఎలా ఉంటాయని క్వశ్చన్ చేస్తారు. రేమండ్ దొరికిపోయే టైంలో సరే పదండి ఈ టాపిక్ని చేంజ్ చేద్దాం, మనం పార్క్కి వెళ్దామని అడుగుతాడు. కానీ తన ఫ్రెండ్స్ మాత్రం ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలేలానే కనిపించట్లేదు. గోల్డ్ ఫిషెస్ లాంటి ట్రాపికల్ ఫిషెస్ అలాంటి పిచ్చి పిచ్చి పాండ్స్లో అయితే ఉండవని వాళ్ళ ఫ్రెండ్స్ వాదించడంతో రేమండ్ కూడా ప్రస్తుతానికి ఈ టాపిక్ నుంచి తప్పించుకోవడానికి సరే అయితే రేపు పొద్దున మనం లైబ్రరీకి వెళ్ళి ఏదో ఒక బుక్ లోపల చెక్ చేద్దాం, మీరు చెప్తుంది కరెక్టో లేకపోతే నేను చేసుకొచ్చిందో కరెక్టో అని అతను అక్కడి నుంచి పారిపోయి ఇంటి వరకు అయితే వచ్చేస్తాడు. వచ్చే దారిలో రేమండ్ బెయిలీని బాగా తిడతాడు. నీ వల్ల పరువు మొత్తం కూడా పోబోయింది, నా ఫ్రెండ్స్ అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసావు కదా అని. అదేంటయ్యా బాబు, నీ ఫ్రెండ్స్ మరీ అంత పిచ్చోళ్ళలాగా ఉన్నారు, వాళ్ళని ఏమన్నా ఇన్స్టిన్స్ అనుకుంటున్నారో ఏంటి? గోల్డ్ ఫిష్ అయితే ఏంటి, ఏ ఫిష్ అయితే ఏంటి, ఏ నీళ్ళలో దొరికితే వాళ్ళకేంటంట, అలాంటి ఫ్రెండ్స్తో తిరిగితే మీరు కూడా పాడైపోతారు బాస్ అని టాపిక్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత రేమండ్ వాళ్ళ చెల్లికి అయితే బెయిలీ కనిపించేస్తుంది. చూడడానికి భలే ఉంది, కూర వండుకొని తింటే ఇంకెంత బాగుంటుందో అని చెప్పి బెయిలీని పట్టుకోవడానికి వచ్చేస్తుంది. కానీ కరెక్ట్ టైంకి నానమ్మ అయితే అక్కడికి వచ్చి వాళ్ళ చిన్న చెల్లిని స్నానం చేయించడానికి తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత రోజు రేమండ్ అనుకున్నట్టే లైబ్రరీకి వెళ్ళి అక్కడున్న అమ్మాయిని అయితే మెరీన్ లైఫ్కి సంబంధించిన ఒక బుక్ని అయితే అడుగుతాడు. కానీ ఆ బుక్ని ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కోసం రిజర్వ్ చేసుకొని పెట్టిందంట. అందుకోసమే మన రేమండ్కి ఇవ్వడం కుదరదని చెప్పి అక్కడి నుంచి రేమండ్ని పంపేస్తుంది. బెల్లి ఈ సీన్ మొత్తాన్ని చూస్తుంది కాబట్టి రేమండ్కి హెల్ప్ చేద్దామని తన మ్యాజిక్ని వాడి ఆ బుక్ మ్యాజికల్గా అక్కడి నుంచి మాయమైపోయి రేమండ్ యొక్క బ్యాగ్ లోపలికి వచ్చేలా చేస్తుంది. బ్యాగ్ బరువు ఎక్కింది ఏంటబ్బా అని రేమండ్ తన బ్యాగ్లో ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఆ బుక్ అయితే బ్యాగ్లో ఉండడంతో అతను షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ బుక్ లైబ్రరీలో కనిపించకపోవడంతో స్టూడెంట్స్ అంతా కూడా ఆ బుక్ కోసం వెతికేస్తూ ఉంటారు. ఆ బుక్ని ఎవరో ఒకరు దొంగతనం చేసేసారని అయితే స్టూడెంట్స్ అంతా కూడా అనుకుంటారు. కరెక్ట్ టైంకి రేమండ్ గుండె ఆగిపోయేలా వెనక నుంచి తన ఫ్రెండ్ అయితే వచ్చి రేమండ్ కళ్ళుని మూస్తాడు. రేమండ్కి ఆల్మోస్ట్ తన హార్ట్ బీట్ అయితే స్టాప్ అయిపోతుంది. ఎక్కడ తను దొరికిపోతాడేమో అని తన ఫ్రెండ్కి ఏవో మాయమాటలు చెప్పి వాడిని అక్కడి నుంచి పంపించేసి రేమండ్ తనకి
సంబంధమే లేనట్టు తన బ్యాగ్లో నుంచి ఆ బుక్ని బయటికి తీసి ఎవరు చూడట్లేదు అనుకునే కరెక్ట్ టైంలో విండో నుంచి అవతలకి అయితే ఇసిరేస్తాడు. రేమండ్ మళ్ళీ బెల్లీని తిడుతూ, అసలు నీకు బుద్ధి లేదా ఏంటి, అందరి ముందు నన్ను ఒక దొంగలాగా నిలబెట్టావు, వాళ్ళందరూ కానీ నా బ్యాగ్లో ఈ బుక్ని చూసారంటే నన్ను దొంగ అనుకుంటారు, ఇంక నా పరువు మొత్తం పోయి ఉండేది, వెంటనే ఈ బుక్ని మాయం చేసేయమని అడుగుతాడు. ఏం చేయమంటారు, గాల్లోకి ఎగరేసేయమంటారా అని అంటే, అమ్మ మహాతల్లి, గుమ్మడికాయ పొట్లకాయో ఆనపకాయో ఏ కాయో నాకు తెలియట్లేదు కానీ నీకు ఏది కావలిస్తే అది చేయి, నన్ను మాత్రం ట్రబుల్లో ఇరికించేయద్దు, నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువుని మాత్రం తీయద్దని అడుగుతాడు. తర్వాత రేమండ్ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి చైనీస్ చెస్ ఆడుతున్న టైంలో బాగా ఆకలేస్తుంది, ఇవాళ లంచ్కి చైనీస్ హార్స్ని తింటే ఎంత బాగుంటుందో అని సరదాగా అంటాడు. బెల్లి ఇది నిజమేమో అనుకొని వెంటనే హార్స్ కాయిన్ అయితే రేమండ్ నోట్ లోపలికి వెళ్ళిపోయేలా చేస్తుంది. అంతటితో ఆగకుండా ఒక కాయిన్ తర్వాత ఒక కాయిన్, అన్ని కాయిన్స్ టేబుల్ పైన ఉన్న ప్రతి ఒక్క కాయిన్ కూడా మన రేమండ్ నోట్లోకి వెళ్ళిపోయేలా చేస్తుంది. సో దట్ రేమండ్ కడుపు నిండుతుందేమో అని బెల్లి అయితే ఆశపడుతుంది. రేమండ్ నోట్లో అయితే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. బెల్లిని మరొకసారి తిడతారు. ఏంటి బాస్ నన్ను మళ్ళీ తిడుతున్నారు, మీరు చెప్పిందే కదా చేశాను, మీరు చెప్పిందే కదా బాస్ నేను చేశాను, హార్స్ని లంచ్కి తినాలనుకున్నారు, మీకు పొట్ట ఫుల్ చేద్దామని ఈ పని చేశాను, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇంకా దాని మీనింగ్ ఇంకేదో ఒకటి అని చెప్పి బెల్లి అయితే రేమండ్ని ఫుల్గా కడిగి పడేస్తుంది. రేమండ్కి ఆ బుక్ ఇంకా గాల్లోనే ఎగురుతూ కనిపిస్తుంది. బెల్లి వెంటనే ఆ బుక్ని చేసేలా దాని వెనకాల పడి స్విమ్మింగ్ పూల్ లోపలికి అయితే దూకేస్తుంది. రేమండ్ కూడా ఆ పూల్ లోపలికి దూకి బుక్ని అయితే పట్టేసుకోగలుగుతాడు. రేమండ్ యొక్క స్విమ్మింగ్ స్కిల్స్ కొంచెం బాగానే ఉండడంతో స్విమ్మింగ్ కోచ్ అయితే రేమండ్ని వాళ్ళ టీంలో జాయిన్ అవ్వమని అడుగుతాడు. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ టీంలో ఒక మెంబర్ తక్కువ అవుతున్నాడంట. బెల్లి కూడా మన రేమండ్ని మోటివేట్ చేయడంతో అతను కూడా కోచ్కి ఊకొట్టేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత రేమండ్ అయితే ప్రశాంతంగా నిద్రపోతాడు. బెల్లిని అతని పనులన్నింటినీ చేస్తూ తన రూమ్ని క్లీన్ చేసి అతని టేబుల్ని కూడా అరేంజ్ చేసి, టేబుల్ పైన పెద్ద పెన్సిల్స్ చిన్న పెన్సిల్స్ అన్నిటినీ ఉంటే పెద్ద పెన్సిల్స్ని కూడా చెక్కేసి చిన్న పెన్సిల్స్గా మార్చేస్తుంది. పని మొత్తం పూర్తి చేసుకొని అది కూడా రేమండ్ పక్కనే పడుకుని పోతుంది. నెక్స్ట్ మార్నింగ్ రేమండ్కి అలారం క్లాక్గా మారి రేమండ్ని చాలా ముందే నిద్ర లేపేసి అతన్ని కూడా నీట్గా రెడీ చేయించి స్కూల్కి తయారు చేస్తుంది. నానమ్మ కంప్లీట్ షాక్లో ఉంటుంది, తన మనవడు ఎలా ఎంత బుద్ధిమంతుడిగా మారిపోయాడని. స్కూల్కి వెళ్ళే దారిలో కూడా రేమండ్ సైకిల్ తొక్కట్లేదు, బెల్లిని పెడలింగ్ చేస్తూ ఉంటుంది. స్కూల్లో టోపీ తీసిన తర్వాత రేమండ్ హెయిర్ని మనం చూస్తే మొత్తం ఆయిల్ చక్కగా పెట్టుకొని మిడిల్ పాపిడిని కూడా తీయించుకొని ఉంటాడు. మిడిల్ పాపిడి ఎఫెక్ట్ ఏంటో స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళు షాక్లో ఉంటారు. ఏంటి రేమండ్ ఇంత డీసెంట్గా కనిపిస్తూ ఉన్నాడని. మ్యాథ్స్ టీచర్ అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా మన రేమండే అందరికన్నా ముందు సమాధానం ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఆబ్వియస్గా పెళ్లి బయట నుంచి అబాకస్ క్యాలిక్యులేటర్ని ఎదురేసుకొని మ్యాథ్స్ టీచర్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ చిటికలో సాల్వ్ చేసేసి రేమండ్కి హింట్స్ అన్నిటిని కూడా అందించేస్తూ ఉంటుంది. స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అతనంతా స్విమ్మింగ్ చేయట్లేదు. బెల్లిని అతని పొట్ట ఇంకా చెస్ట్ దగ్గర అంటుకొని ఒక మోటార్ లాగా చాలా స్పీడ్గా పనిచేసి రేమండ్ యొక్క స్పీడ్ని ఫుల్గా పెంచేసి చాలా తక్కువ టైంలోనే అతని టార్గెట్ డెస్టినేషన్ని రీచ్ అయ్యేలా చేస్తుంది. స్విమ్మింగ్ కోచ్ కూడా అవాక్ అయిపోతాడు. నువ్వు ఎంత స్పీడ్గా స్విమ్ చేయగలుగుతావు అని తెలిస్తే ఎప్పుడో నేను తీసుకొచ్చి నా టీంలోనే పెట్టుకునేవాడిని కదా, అయినా సరే నీకు నా ట్రైనింగ్ ఏమీ అక్కర్లేదనుకుంటా, ఇంత స్పీడ్గా స్విమ్ చేయగలుగుతున్నావు, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకో బాబు అని చెప్పి పంపించేస్తాడు. రేమండ్ యొక్క ఈ స్కిల్ని చూసిన తర్వాత కోచ్ అయితే డైరెక్ట్గా అతన్ని ఇంటర్ స్కూల్ స్విమ్మింగ్ కాంపిటీషన్కి సెలెక్ట్ చేసేస్తాడు. ఇది హ్యాపీ న్యూస్ నీ నానమ్మకి చెప్తే నానమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రేమండ్ యొక్క ఫేవరెట్ డిషెస్ అన్నిటినీ చేసి అతనికి ఫుల్గా తినిపిస్తుంది. బాగా తింటేనే అతను బాగా స్విమ్మింగ్ చేయగలుగుతాడని కూడా చెప్తుంది. రేమండ్ రేపు ప్రాజెక్ట్ కోసం ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్న టైంలో బెల్లి అయితే వెంటనే ఒక ఎయిర్ ఫోర్స్ షీట్ని తీసుకొని దాని లోపల ఒక రోబోట్ డిజైన్ని వేసేస్తుంది. అంతే ఫాస్ట్గా ఆ రోబోట్కి ప్రాణం పోసి దాన్ని కన్స్ట్రక్ట్ చేసి ఆఖరికి దాన్ని ఒక రోబోట్ డాగ్ లాగా మార్చేస్తుంది. తర్వాత బెల్లి నెయిల్ కటర్ని తీసుకొని రేమండ్ యొక్క నెయిల్స్ అన్నిటిని కూడా కట్ చేసేస్తుంది. పైనుంచి వస్తూ ఉన్న ఈ నెయిల్ కటర్ సౌండ్ని వినిన తర్వాత నానమ్మ పూర్తిగా ఇంప్రెస్ అయిపోతుంది. వెంటనే రేమండ్ యొక్క అమ్మ నాన్నలిద్దరికి కాల్ చేసి, నా మనవడు మిల్లీమీటర్ నుంచి సెంటీమీటర్ అయిపోయినట్టున్నాడు, అన్ని పనుల్ని తన సొంతంగానే చేసుకుంటున్నాడు, ఆఖరికి వాడి హోంవర్క్ కూడా కూర్చొని బుద్ధిగా కంప్లీట్ చేసుకుంటున్నాడు, నేను లేపకుండానే పొద్దున లెగిసిపోతున్నాడు, నాకన్నా ముందే రెడీ అయిపోయి స్కూల్కి కూడా వెళ్ళిపోతున్నాడని వాడి గురించిన గొప్పలన్నింటినీ కూడా తన పేరెంట్స్కి చెప్పేస్తూ ఉంటుంది. తర్వాత రోజు రేమండ్ తన యొక్క రోబోట్ డాగ్ని స్కూల్కి తీసుకొని వెళ్ళి తన ఫ్రెండ్స్ అందరి నోర్లని కూడా ఎల్లబెట్టేలా చేస్తాడు. కానీ తన యొక్క ఒక ఫ్రెండ్ కూడా వేరొక రోబోట్ని చేసుకొని వచ్చి ఉంటాడు కాబట్టి ఇప్పుడు రేమండ్ యొక్క రోబోట్ ఇంకా వాడి రోబోట్కి మధ్యన ఒక ఫైట్ అయితే జరుగుతుంది. ఈ బ్యాటిల్లో ఆబ్వియస్గా బెల్లి తయారు చేయడం వల్ల రోబోట్ డాగ్ చాలా పవర్ఫుల్గా ఉండడంతో రేమండ్ యొక్క రోబోట్ గెలుస్తుంది. ఇంకొకటి రోబోట్ కుప్ప కూలిపోయి కింద పడిపోతుంది. ఫ్రెండ్ గాడికి రేమండ్ ఈ రోబోట్ని డిజైన్ చేశాడన్న నమ్మకం కుదరకపోవడంతో అసలు ఇంత తక్కువ టైంలో నువ్వు ఇంత మంచి రోబోట్ని ఎలా డిజైన్ చేయగలుగుతావు అని క్వశ్చన్ చేస్తాడు. రేమండ్ వెంటనే పేపర్ పైన బెల్లి వేసిన స్కెచ్ని చూపించి, నేను రాత్రింపగళ్ళు ఈ రోబోట్ డాగ్ కోసం పనిచేస్తూ ఉన్నాను, ఆఖరికి నా డ్రీమ్ జాబ్ని అచీవ్ చేయగలిగానని బిల్డప్ ఇచ్చుకుంటాడు. ఓకే, ఇంకా స్టూడెంట్స్ అందరూ కూడా రేమండ్ ఈ రోబోట్ డాగ్ని డిజైన్ చేసేస్తాడని
అని నమ్మేయడంతో అందరూ చప్పట్లు కొట్టేస్తారు. పొరపాటున ఒక స్టూడెంట్ అయితే వచ్చి ఈ రోబోట్ డాగ్ని పట్టుకోవడంతో అది పాడైపోయి కింద పడిపోతుంది. వాళ్ళ రోబోట్ డాగ్ యొక్క రీప్లేస్మెంట్ కోసం వాళ్ళైతే ఒక ఎక్స్పెన్సివ్ టాయ్ స్టోర్కి వస్తారు. అక్కడ వెళ్ళి రేమండ్ని అడుగుతుంది, బాస్ మీకు ఏం బొమ్మలంటే ఇష్టమని. నాకు ఏ బొమ్మ ఇష్టం లేదు చెప్పు, ఈ స్టోర్లో ఉన్న అన్ని బొమ్మలంటే నాకు ఇష్టం, వీటన్నిటిని ఎత్తుకెళ్ళిపోయి ఛాన్స్ నేను ఈజీగా ఎత్తుకొని వెళ్ళిపోతానని చెప్తాడు. షాప్కి కూడా ఆ ఫ్రెండ్ గడైతే వచ్చి, నువ్వైతే ఖచ్చితంగా నీ ఓన్గా నీ బొమ్మని తయారు చేసి ఉండవు, ఇదే షాప్ నుంచి కొనుక్కొని వెళ్ళావు కదా, ఇప్పటికైనా నిజం చెప్పని అడుగుతాడు. కానీ రేమండ్ ఇంకా నిజాన్ని చెప్పడానికి రెడీగా లేడు కాబట్టి, నేనేమి ఇక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళలేదు, అదంతా నా సొంత ప్రయోగమే, అయినా నేను ఈ షాప్ నుంచి వెళ్ళిపోతున్నాను, నాకు సినిమా చూడాలని ఉందని అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. వెళ్ళి ఇందక్కడ రేమండ్ అడిగిన కోరికని తీర్చేలా ఆ షాప్లో ఉన్న బొమ్మలన్నిటికీ కూడా ప్రాణం పోసేసి వాటన్నిటిని షాప్లో నుంచి ఎగరేసి మరి రేమండ్ వాళ్ళ ఇంటికి పంపించేస్తూ ఉంటుంది. రేమండ్ పాపం సినిమా చూడడానికి వస్తాడు కానీ బెల్లి మళ్ళీ దాని మ్యాజిక్ వాడి రేమండ్ని సినిమా థియేటర్ స్క్రీన్ లోపలికి పంపించేస్తుంది. చూస్తే ఇది ఒక భయంకరమైన డైనోసార్ సినిమాలా కనిపిస్తుంది. డైనోసార్స్ అన్నీ కూడా పాపం మన రేమండ్ వెనకాల పడతాయి ఇప్పుడు. కానీ బెల్లికి ఏం బాధ లేనట్టు కూర్చొని న్యో అని పాప్కార్న్ నవ్వులేస్తూ ఉంటుంది. ఇదే మూవీ చూడడానికి లైబ్రరీ అమ్మాయి ఇంకా దాని బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చి ఉంటారు. అదేంటి మూవీ లోపల రేమండ్ లాంటి ఒక అబ్బాయి కనిపిస్తున్నాడని వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. కరెక్ట్ టైంకి రేమండ్ డైనోసార్ నుంచి తప్పించుకొని బయటికి వచ్చే టైంకి డైనోసార్ మళ్ళీ రేమండ్ని స్క్రీన్ లోపలికి లాగేసుకుంటాయి. బెల్లికి ఇప్పటికీ కానీ స్పర్శ రాదనుకుంటే దాని బాస్కి అది ఏం చేసిందని లాస్ట్కి గుర్తు రావడంతో వాళ్ళ బాస్ని డైనోసార్స్ అన్నిటి నుంచి కాపాడకపోతే వాళ్ళ బాస్ ఖైమా అయిపోతాడనుకొని బెల్లి కూడా ఇప్పుడు స్క్రీన్ లోపలికి వెళ్ళి ఆ డైనోసార్స్ అన్నిటితో ఫైట్ చేసి వాళ్ళ బాస్ని అయితే ఆఖరికి రెస్క్యూ చేసి స్క్రీన్ నుంచి బయటికి తేగలుగుతుంది. రోడ్ మీద చూస్తే టాయ్ స్టోర్లో ఉండాల్సిన బొమ్మలన్నీ కూడా వాళ్ళ ఇంటి వైపుకి వెళ్తూ ఉంటాయి. ఆఖరికి ఒక రోబోట్ అయితే రేమండ్ని వాళ్ళ ఇంటి అడ్రస్ని కూడా అడుగుతాడు. రేమండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఇల్లంతా కూడా టాయ్స్తో నిండిపోయి ఉంటాయి. అదే టైంకి రేమండ్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ట్రిప్ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేయడంతో రేమండ్కి కొంచెం భయం వేస్తుంది. ఇన్ని బొమ్మలు చూస్తే వాళ్ళ అమ్మ ఎక్కడ వాడి కాళ్ళు ఇరక్కొడుతుందేమో అని కొంచెం భయం వేయడంతో బెల్లికి చెప్పి బెల్లిని బెదిరించి మర్యాదగా ఈ టాయ్స్ అన్నిటిని తిరిగి స్టోర్కి పంపించే, ఇన్ని టాయ్స్ మా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు, అయినా మనం డబ్బులు పే చేయకుండా వీటన్నిటిని కూడా ఇలా దొంగలించకూడదని చెప్తాడు. అదేంట్రా బాబు, వీడే కదా ఇందడు షాప్లో ఉన్నప్పుడు బొమ్మలన్నీ కావాలన్నాడు, మళ్ళీ ఇప్పుడు మాట మార్చేస్తున్నాడు, అసలు ఈ బాస్ మనసే నాకు అర్థం కావట్లేదని బెల్లి కొంచెం అయితే అప్సెట్ అవుతుంది. బొమ్మలన్నిటిని కూడా టైంకి తిరిగి స్టోర్కి పంపించగలుగుతుంది. అదే టైంకి రేమండ్ వాళ్ళ నాన్న రేమండ్ స్విమ్మింగ్లో జాయిన్ అయినందువల్ల ఈ హ్యాపీ న్యూస్ వల్ల అతనైతే ఒక కొత్త సైకిల్ని రేమండ్ కోసం తీసుకొని వస్తాడు. నా కొడుకు ఇంత బుద్ధిమంతుడు అయిపోతాడని వాళ్ళ నాన్న ఆపకుండా రేమండ్ని పొగిడేస్తూ ఉంటాడు. రేమండ్ వాళ్ళ నాన్న తెచ్చిన సైకిల్ని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకొక పక్కేమో ఈ సీన్ మొత్తాన్ని చూస్తున్న బెల్లి చాలా బాధపడుతుంది, బాగా అప్సెట్ కూడా అయిపోతుంది. ఎందుకంటే దానికి ఏమీ అర్థం కావట్లేదు. బెల్లి ఇందాక అన్ని వేల టాయ్స్ని రేమండ్ కోసం తీసుకొచ్చినప్పుడు అతను సంతోషంగా ఫీల్ అవ్వలేదు. వాళ్ళ నాన్న ఒక్క సైకిల్ తీసుకొచ్చినప్పుడు అతను ఎందుకు మరీ ఇంతలాగా ఆనందపడిపోతూ ఉన్నాడో బెల్లికి అర్థం కావట్లేదు. అదేంటో తర్వాత రోజు బెల్లి అలారం మోగించక ముందే రేమండ్ నిద్ర లేచేస్తాడు, రెడీ కూడా అయిపోతాడు. బెల్లికి ఇది కొంచెం సర్ప్రైజింగ్గానే అనిపిస్తుంది. తర్వాత ఇవాళ మ్యాథ్ ఎగ్జామ్ ఉందని చెప్పి రేమండ్ బెల్లిని సహాయం చేయమని అడుగుతాడు. ఇవాళ కానీ బెల్లి మెసేజ్ చేసిందంటే అతని లైఫ్ మొత్తం కూడా పాడైపోతుందంట. అతనికి ఒకవేళ ఈ డిఫికల్ట్ ఎగ్జామ్లో ఏ గ్రేడ్ వస్తే వాళ్ళ మమ్మీ ఇంకా డాడీ ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో బెల్లిని ఈ ఎగ్జామ్లో అతనికి సరిగ్గా హెల్ప్ చేయమని అడుగుతాడు. ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. బెల్లి అయితే ఒక చెట్టు మీద టెలిస్కోప్ పట్టుకొని కూర్చొని స్టూడెంట్స్ అందరి పేపర్స్ని కూడా స్కాన్ చేస్తూ ఎవరు మోస్ట్ కరెక్ట్ ఆన్సర్స్ రాస్తున్నారో వాళ్ళ నుంచి కాపీ చేసి వాళ్ళ బాస్కి ఆన్సర్స్ని అందిద్దామని ట్రై చేస్తుంది. ఇది B- పేపర్, దీని వైపు వెళ్ళకూడదు, ఈ అమ్మాయి కూడా అంత గొప్పగా ఏమి రాయలేదు, ఈ అమ్మాయి స్కోర్ కూడా అంత బాగా ఏమి రాలేదు, అదేంటి ఈ పేపర్లో అన్ని ఆన్సర్స్ తప్పే ఉన్నాయి, ఖచ్చితంగా వీడికి 0నే వస్తుంది, ఎవడబ్బా వీడు అని చూస్తే వాళ్ళ బాస్ అక్కడ కూర్చొని ఉంటాడు. వెళ్ళి ఇలానే టైం పాస్ చేసి సుత్తి వాగడం వల్ల టైం ఓవర్ అయిపోవడంతో టీచర్ స్టూడెంట్స్ అందరి దగ్గర నుంచి పేపర్స్ కలెక్ట్ చేసేస్తుంది. ఇప్పుడు వాళ్ళ టీం లీడర్ అయిన ఒక అమ్మాయి ఉంటుంది కదా, తను నడుచుకుంటూ వెళ్ళి టీచర్కి తన పేపర్ని సబ్మిట్ చేయబోతుంది. వెళ్ళి తన స్కానర్ని ఆ అమ్మాయి పేపర్ పైన పెట్టంగానే ఈ అమ్మాయి ఆన్సర్స్ చాలా వరకు కరెక్ట్, ఇది కదా 95% మార్క్ పేపర్ అనుకొని వెంటనే ఆ అమ్మాయి ఆన్సర్స్ అన్నిటిని కాపీ చేసి వాటన్నిటిని కూడా వాళ్ళ బాస్ ఆన్సర్ షీట్ పైన పేస్ట్ చేసేస్తాడు. ఆ పిల్ల పేపర్ సబ్మిట్ చేసినప్పుడు టీచర్ అడుగుతుంది, ఏంటి నువ్వు బ్లాంక్ పేపర్ ఎందుకు సబ్మిట్ చేస్తున్నావు అని. బ్లాంక్ పేపర్, ఇందాక నుంచి నేను కూర్చొని నా పెన్సిల్ అరికేంత వరకు రుద్ది ఆన్సర్స్ అన్నిటిని రాశాను కదా, నా ఆన్సర్స్ అన్ని ఎక్కడికి పోయినాయి అని ఏడవడం మొదలు పెడుతుంది. అదే టైంకి మన బాబు కూడా వచ్చి తన పేపర్ని సబ్మిట్ చేస్తాడు. టీచర్కి పేపర్ చూడంగానే అనుమానం వచ్చేస్తుంది, వీటన్నిటిని నిజంగా నువ్వే రాసావని అడుగుతుంది రేమండ్ని. ఇది నా పేపర్, ఇవన్నీ నేనే రాశానని చాలా కాన్ఫిడెంట్గా అబద్ధాన్ని అయితే చెప్పేస్తాడు. కానీ టీచర్కి ఎలా ఇది అబద్ధమని తెలిసిపోతుందో మనకి ఇప్పుడే తెలుస్తుంది. ఈ దత్తమ్మ బెల్లి ఉంది కదా, ఆ అమ్మాయి ఆన్సర్స్ని మాత్రమే కాపీ చేయకుండా ఆ అమ్మాయి యొక్క
పేరుని కూడా కాపీ చేసి మన రేమండ్ యొక్క ఆన్సర్ షీట్ పైన పేస్ట్ చేసేస్తాడు. అయ్యో దత్తమ్మ బెల్లి వల్ల ఇప్పుడు రేమండ్ పరువు అందరి ముందు పోబోతుంది. టీచర్ క్వశ్చన్ చేస్తుంది, ఆ అమ్మాయి పేరు నీ ఆన్సర్ షీట్ పైన ఎలా వచ్చిందని. దానికి సమాధానం ఇవ్వడం తెలియదు కాబట్టి రేమండ్ ఇన్సల్ట్ని భరించలేక కాపీ చేసామన్న ఎలిగేషన్ని తన పై నుంచి తుడిపేసుకోవడానికి అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటూ చాలా వేగంగా బయటకు పారిపోతాడు. రేమండ్ చాలా కోపంగా బెల్లిని తిడుతూ, అసలు నీ వల్ల నాకు ఒక్క ఉపయోగం కూడా లేదు, ఎప్పుడు నన్ను ట్రబుల్లోనే పడేస్తూ ఉంటావు. ఆ రోజు బుక్ని దొంగలించి లైబ్రరీ టైంలో నా బ్యాగ్లో పెట్టావు, తర్వాత ఇప్పుడు కాపీ చేద్దామన్న ఐడియా కూడా నువ్వే ఇచ్చి నన్ను ఇరికిస్తూ ఉన్నావు. అసలు నువ్వు ఇంత వేస్ట్ అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని ఆపకుండా పాపం బెల్లి సహాయం చేద్దాం అనుకున్నా సరే అది మొత్తం మర్చిపోయి బెల్లిని బూతులు తిడుతూ ఉంటాడు. అసలు నీకు ఇలా కాదు, నేను 2 ముక్కలుగా కట్ చేసేస్తాను ఆగు అని అంటే బెల్లి దానంతలో అదే 2 ముక్కలుగా అయిపోతుంది. ఇలా కూడా కాదు, నేను తగలు పెట్టేస్తాను, కూర వండుకొని తినేస్తానని అంటే దానికి అంతలో అదే తగలు పెట్టేసుకుంటుంది కూడా. అయినా బెల్లికి ఏమీ కాదు, అసలు నువ్వు మనిషివే కాదు, వెజిటేబుల్వి కూడా కాదు, ఒక మాన్స్టర్వి అని అనగానే బెల్లి దాన్ని అదే మాన్స్టర్ ఫామ్లోకి మార్చుకుంటుంది. దాన్ని చూడంగానే రేమండ్కి భయంగా అయిపోతుంది, ప్యాంట్ తడిచిపోతుంది కూడా. ఓ షిట్, వాడు ప్యాంట్ వేసుకోలేదు కదా, చిన్న షార్ట్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఓకే. ఆ తర్వాత బెల్లి చెప్తుంది, నేను మీరు మనసులో ఏమనుకున్నా సరే అది తీర్చగలుగుతాను, ఇదే నా మ్యాజికల్ పవర్. మీరు మీ మనసులో మంచిగా ఆలోచించారంటే నేను మంచి పనిని చేయగలుగుతాను. మీరు ఒకవేళ మీ మనసులో బ్యాడ్గా ఆలోచించినట్లయితే నేను ఆ బ్యాడ్ థింగ్ చెడునే రిఫ్లెక్ట్ చేయగలుగుతాను. దీనిలో నా తప్పేముంది చెప్పండి అని అడిగింది. నాకు ఇంక నీ అవసరమే లేదు, నీలాంటి ఒక వేస్ట్ వెజిటేబుల్ ఎందుకు పనికిరాని ఒక కూరగాయ అవసరం నాకు అసలు లేదని బెల్లిని ఎత్తి నీళ్ళలోకి అయితే విసిరేస్తాడు. అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని మళ్ళీ తిరిగి అక్కడికి పంపించేస్తాడు. రేమండ్ని వెతుక్కుంటూ తన టీచర్ ఇంకా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఫారెస్ట్ ఏరియాకి అయితే వస్తారు. టీచర్ రేమండ్కి అర్థమయ్యేలా చెప్తూ, కష్టపడితే కానీ మనం జీవితంలో సక్సెస్ అవ్వలేము, కష్టపడకుండా రాంగ్ రూట్స్ని ఎంచుకొని మనం ఎంత దూరం అని వెళ్ళగలుగుతాం చెప్పు. నీకు ఎంతమంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరి సహాయం తీసుకో, నువ్వు బాగా చదవగలుగుతావు, నీ క్యాపబిలిటీ ఇంకా కెపాసిటీ నాకు తెలుసు అని మోటివేట్ చేస్తుంది. రేమండ్ ఫ్రెండ్స్ అంతా కూడా ఇప్పుడు ఎప్పటిలాగా రేమండ్ని తిట్టుకోకుండా రేమండ్తో మంచిగా మాట్లాడుతూ అతనికి హెల్ప్ చేద్దాం అనుకుంటారు. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తనని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. రేమండ్ ఇప్పుడు కొంచెం మంచిగా ఫీల్ అవుతాడు. రేమండ్ తన స్విమ్మింగ్ ప్రాక్టీస్ని చాలా డెడికేషన్తో చేస్తాడు, చాలా కష్టపడి తనంతలు తనే ఆ స్విమ్మింగ్ అంతా కూడా నేర్చుకుంటాడు. పెళ్ళి ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా దూరం నుంచి సీక్రెట్గా ఉండి చూస్తూ ఉంటుంది. రేమండ్కి హెల్ప్ చేద్దాం అనుకుంటుంది కానీ దాని మొహాన్ని రేమండ్కి ఎలా చూపించుకోవాలో తెలియట్లేదు. ఫైనల్ ఇంటర్ స్కూల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ రానే వచ్చేస్తుంది. రేమండ్ ఇప్పుడు ఒక రిలే రేస్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. రేమండ్ టీంలో టోటల్గా 4 ఉంటారు. ఈ 4 ఒకరి తర్వాత ఒకరు స్విమ్ చేసి టార్గెట్ పొజిషన్కి రావాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో వెళ్ళిన 3 చాలా స్లో అయిపోవడంతో వాళ్ళ టీం ఆల్మోస్ట్ ఓడిపోతుంది అనుకుంటాం. కానీ లాస్ట్లో వెళ్ళిన రేమండ్ అయితే తన ఎఫర్ట్స్ మొత్తాన్ని కూడా బయట పెట్టి చాలా వేగంగా స్విమ్ చేయడంతో వాళ్ళ టీం ఆఖరికి గెలిచేస్తుంది. ఈ లేక్ దగ్గర ఉన్న బెల్లి ఏమో ఇప్పుడు నేను బాస్కి హెల్ప్ చేయాలా వద్దా, నాకు ఎలా హెల్ప్ చేయాలో కూడా తెలియట్లేదని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకొక పక్క రేమండ్ ఏమో ఖచ్చితంగా బెల్లీనే నాకు హెల్ప్ చేసి ఉంటుంది, దాని మ్యాజిక్ వల్లే నేను గెలిచానేమో అని ఆలోచిస్తూ ఆ గిల్టీనెస్ వల్ల తను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ లేక్ దగ్గరికి వచ్చి, బెల్లి మనం మ్యాచ్లో గెలిచామని చాలా గట్టిగా అరుస్తాడు. బెల్లి నేను నీ వల్లే గెలిచాను, నీ మ్యాజిక్ చాలా బాగా పనిచేసిందని అంటే బెల్లీకి ఏమీ అర్థం కాక, అదేంటి బాస్ ఏం మాట్లాడుతున్నారు, నా వల్ల మీరు గెలవడం ఏంటి, నేను ఇక్కడే ఇవాళ పొద్దు నుంచి ఇక్కడే తగలపడి ఉన్నాను, అసలు మీ స్కూల్ వైపు కూడా రాలేదు, మీరు నిజంగా కష్టపడ్డారు, మీ హార్డ్ వర్క్ వల్ల మాత్రమే మీ టీంని గెలిపించగలిగారనే ఒక ఫ్యాక్ట్ని చెప్పడంతో రేమండ్ కూడా నిజం తెలుసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడికక్కడే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా బెల్లి కూడా ఆఖరికి డిసైడ్ చేసుకుంటుంది, బాస్కి నా హెల్ప్ ఏమీ అక్కర్లేదు, అతని కాళ్ళపైన అతను నిలబడడం నేర్చుకున్నాడు, లైఫ్లో ప్రాబ్లమ్సే లేకుండా మీకు కావాల్సినవన్నీ కూడా మీ కాళ్ళు చేతుల దగ్గరికి వచ్చేస్తూ ఉంటే మీ లైఫ్ ఖచ్చితంగా చాలా బోరింగ్గా ఉంటుంది, ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేశారని అనుకుంటున్నాను బాస్, ఇంకా నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు, మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండబోతుంది, అయినా సరే నేను మాత్రం మిమ్మల్ని మిస్ అవుతాను, మీరు మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా నెయిల్స్ని అయితే ఎప్పటికప్పుడు కట్ చేసుకోండి అని చెప్పి బెల్లి ఎగురుకుంటూ వాళ్ళ బాస్కి ఫైనల్ గుడ్ బైస్ని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రేమండ్కి తన స్టడీ గ్రూప్ యొక్క లీడర్ చదువు విషయంలో బాగా హెల్ప్ చేస్తుంది. బెల్లి కూడా రేమండ్ లాంటి ఇంకొక దద్దమ్మ ఆర్ లో ఐక్యూ ఉన్న స్టూడెంట్కి లైఫ్ లెసన్ని నేర్పించడానికి వెతుక్కుంటూ మళ్ళీ ఆకాశంలో తేలుతూ వెళ్తూ ఉండడాన్ని చూపించి ఈ మూవీని అయితే ఎండ్ చేస్తారు. ఈ ఫన్నీ కామికల్ ఫ్యాంటసీ చైనీస్ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే అస్సలు మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసి ఉంచండి. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కామికల్ ఫ్యాంటసీ చైనీస్ మూవీస్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉన్న ఏ వీడియోస్లో మీరు ఏదో ఒక వీడియో చూసి ఉండకపోయినా సరే ఆ వీడియో పైన క్లిక్ చేసి వెంటనే ఆ వీడియోని చూడడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. అలా చేయడం వల్ల మీ వంతు సపోర్ట్ని అయితే మీరు నాకు అందించగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోనూ మిగతా వీడియోస్ని చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.